ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, తిరిగి మరల ఈ మంగళవారం ప్రభు నామములో మనమందరం కలుసుకుని ఆయనను స్తుతించడానికి దేవుడిచ్చిన అవకాశం కొరకే వందనాలు. జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. గత వారం అంతా కాపాడి తిరిగి మరలా ఈ మంగళవారం నాడు ఈ వాక్యం వినగలిగే ధన్యతనిచ్చిన దేవాది దేవునికి మనందరి పక్షంగా వేలాది వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను. ఏం చేతనంటే కోకొలలుగా వాక్యోపదేశకులు ఉన్నారు, అలాగే విరివిగా వాక్యం అందించబడుతుంది, ఏమీ సందేహం లేదు. అయితే ఒక చిన్న ప్రయత్నం మనం కూడా చేస్తున్నాం. నేను ప్రయత్నిస్తున్నాను, మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. వినడం ద్వారా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా 43వ కీర్తన 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. 43వ కీర్తన 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలరా, తోటి విశ్వాసులారా, ఈరోజు మనం వినే వాక్యానికి ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. దేవుని సన్నిధికి ఎలా వెళ్ళగలం అనే ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. దానికి జవాబు మనకు దొరుకుతుంది. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచే, అవి నాకు త్రోవ చూపును. ఎక్కడికి? పగలు వెలుగుంటుంది, రాత్రిపూట వెలుగుంటే మనం చీకట్లో కూడా ప్రయాణం చేస్తాం. కానీ ఈ సత్యం, ఆయన వెలుగు, ఆయన సత్యం మనం దేవుని దగ్గరికి నడిపిస్తుంది. అందుకనే ఈ వెలుగు అనే దానిని OWR అని హీబ్రూ భాషలో ఒక మాట రాశారు. ఏమండి? OWR, ఇల్యూమినేషన్, వెలిగింపబడటం, ల్యూమినరీ వెలుగు, లేకపోతే హ్యాపీనెస్, సంతోషం, బ్రైట్, ప్రకాశమానం, క్లియర్, ఏమీ లేకుండా, అడ్డం లేకుండా అంత ఉన్నదన్నట్టుగా. మార్నింగ్ సన్, ఉదయకాలపు సూర్యుడు. ఈ లైట్ అనే మాటకి ఇన్ని రకాల అర్థాలు మనకి కనిపిస్తాయి. ఏది? ఆ హీబ్రూ భాషలో ఆ OWR అని రాశారని చెప్పుకున్నాను చూసారా, దానికి ఇన్ని రకాల మాటలు మనకు కనిపిస్తాయి. ఏమండి? ఆకాశ జ్యోతులను వెలిగించువాడు. ఆకాశ జ్యోతులు ఏంటి? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 35వ వచనంలో, పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించాడు ఆయన అని మనం చూస్తాం. అక్కడ పగటిపూట వెలుగు కోసం సూర్యుడు, రాత్రిపూట వెలుగు కోసమే చంద్రుడు, నక్షత్రాలను ఆయన సృష్టించారు, వాటిని ఆయన వెలిగించారు. మనం అనుకోవచ్చు, వెలిగించిన ఆయన ఎంత శక్తిమంతుడో, వాటిని ఆపగలిగే శక్తిమంతుడు కూడా ఆయనే. మన చేతుల్లో లేదండి. చాలా కాలంగా ఏం చెప్తున్నారంటే, సూర్యునిలో ఉన్నటువంటి వేడి తగ్గుతుంది, సంవత్సరానికి సంవత్సరం తగ్గిపోతూ ఉంది. కొంతకాలానికి సూర్యుని యొక్క ఆ వేడి పూర్తిగా తగ్గిపోయి సూర్యుడు ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేస్తాడని చెప్తున్నారు. ఇది నేను నా చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో విన్నటువంటి మాట. ఇప్పుడు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఆ మాటలే వింటున్నాం. ఓకే, కానీ ప్రతి ఏడు మనం ఏం చెప్పుకుంటామంటే, ఒక సంవత్సరం కంటే ఒక సంవత్సరం వేసవి ఎండలు తీవ్రంగా ఉంటున్నాయండి, వడగాల్పులు తీవ్రంగా ఉంటున్నాయండి, ఎండలు భరించలేకపోతున్నామండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏమండి? అంటే వాటిని అదుపు చేయగలిగిన వాడు కూడా ఆయనే. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను. నేను నిన్ను ఆర్పేస్తాను అంటున్నాడు. అంతే, ఆయన సృష్టించింది ఆయనే, వెలుగవడానికి చేసింది ఆయనే. ఇప్పుడు నేను ఆర్పేస్తాను. నక్షత్రములను చీకటి కమ్మ చేసేదను, సూర్యుని మబ్బు చేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును. వెలిగించేవాడు ఆయనే. ఆయనకు కోపం వస్తే, అనవసరం అనుకుంటే, లేకపోతే మనకు ఒక పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే దానిని ఆపేవాడు కూడా ఆయనే. అంచేత దేవుని బిడ్డలారా,
నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. ఎక్కడికి? అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అందుకు కావాలి మనకి, అందుకోసం కావాలి. ఏమండి? 104వ కీర్తన 2వ వచనం అంటాడు, వస్త్రము వలె నీవు వెలుగును కప్పుకొని ఉన్నావు, వెలుగుగా ఉండుటకు సూర్య చంద్ర నక్షత్రములను ప్రక్కన పెట్టి తానే మనకు వెలుగుగా ఉండును. వాటన్నిటిని ప్రక్కన పెట్టి తానే, ఆయనే స్వయంగా మనకు వెలుగుగా ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు సైంటిస్టులు చెప్పినట్టుగా సూర్యునిలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి మూలకాలన్నీ కాలిపోయి సూర్యుడు వెలుగివ్వని పరిస్థితికి వస్తే సూర్యుని యొక్క వెలుగు భూమి మీద పడి భూమి మీద నుండి ఆ వెలుగు రిఫ్లెక్ట్ అయ్యి చంద్రుడి మీద వెళితే చంద్రుడు వెలుగుతున్నట్టుగా మనం అనుకుంటున్నామని సైన్స్ చెప్పింది. ఓకే, అంతవరకు మంచిదే. ఇక సూర్యుడే లేకపోతే చంద్రుడు ఎక్కడ ఉంటాడు? చంద్రుడి నుంచి కాంతి ఎక్కడికి వస్తుంది? కానీ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, వెలుగుగా ఉండుటకు సూర్య చంద్ర నక్షత్రములను ప్రక్కన పెట్టే తానే మనకు వెలుగుగా ఉండును. వెలుగైన దేవుడండి ఆయన. వెలుగైన దేవుడు గనక వెలుగు కలుగు అని చెప్పగా వెలుగు కమ్మనగా వెలుగు కలిగినని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాలు మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వెలుగును నీ సత్యమును, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. బయలుదేరిన వాటిని స్వీకరించకపోవటం అనేది మన చేతుల్లో ఉంది. కలిగి ఉండకపోవటం అనేది మన చేతుల్లో ఉంది. వాటి విలువను గ్రహించకపోవటం అనేది మన చేతుల్లో ఉంది. ఎందుకంటే మనకి ఆయన జ్ఞాన వివేకాలు అనుగ్రహించాడు. మనల్ని ఆయన చిన్నచూపు చూడలేదండి, తక్కువగా ఆయన మనల్ని చేయలేదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఉంటారో, ఇవన్నీ చేసిన దేవుని ఘనపరుస్తూ ఉంటారో వారికి కలిగే పరిస్థితి ఎలా ఉంటుందంటే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం చూస్తే, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచుటకే ఇకను చంద్రుడు ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగగును. ప్రియమైన వాళ్ళరా, మనం భూమి మీద ఉన్నాం కనుక సూర్యరశ్మి, భూమి మీద ఉన్నాం కనుక చంద్రుని కాంతి, భూమి మీద ఉన్నాం కనుక నక్షత్ర కాంతి. కానీ జ్ఞాపకం చేసుకుందాం, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవేవి ఉండవండి, అక్కడ ఇవేవి ఉండవు. కానీ అదంతా కూడా ప్రకాశమానమైనటువంటి వెలుగు, అద్భుతమైనటువంటి వెలుగు, వర్ణించడానికి వీలు లేని వెలుగు అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆయనే వెలుగు గనక. ఏమంటే అందుకనే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 23వ వచనంలో ఏమంటాడంటే, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. ఏ పట్టణం? పరలోక పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. కనుక నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. ఎందుకు అంటే అవి నాకు త్రోవ చూపును. ఎక్కడికి? దేవుని పరిశుద్ధ పర్వతానికి, దేవుని నివాస స్థలానికి ఎలా వెళ్ళాలో మనకు దారి చూపేటువంటి పరిస్థితి ఆ వెలుగులో సత్యంలో ఉంది కనుక అవి నాకు దయచేయనైనా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు అనేది విజయానికి సూచన. కనుక మీకా 7:8 ఏమన్నాడంటే, నా శత్రువా, నా మీద నీవు అతిశయింపబడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. 9వ వచనం 2వ భాగం, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. శత్రువా, నా మీద నీవు అతిశయపడకు. మనకు ఒక శత్రువు ఉన్నాడు కదండి, పర్మనెంట్ శత్రువు. వాడి నుంచి వాడిని అవాయిడ్ చేయలేం. కానీ ఈ వెలుగు సత్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని వెలుగును దేవుని యొక్క సత్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాడిని పరాజితుడిగా చేయొచ్చు, పారద్రోలొచ్చు. దేవుని వెలుగులో దేవుని యొక్క సత్యంలో ప్రభువు ఉన్నారు కనుక 40 దినాల ఉపవాస ప్రార్థన అనంతరం ఆయన ఆకలిగా ఉంటే వాడు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేసుకో అని చెప్పినప్పుడు వాడిని పారద్రోలగలిగాడు. ఈ దేవాలయ శిఖరం నుంచి దూకేసాయి,
నీ పాదాలకు రాయి తగలకుండా ఎత్తిపట్టుకుంటారని ఉంది కదా. ఇదొక సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. జయించారు. ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి రోక రాజ్యాలను చూపించి ఇవన్నీ నావే, నీకు ఇస్తాను, ఒక నమస్కారం నాకు పెట్టు. మనం నేర్చుకోవాలి. ఏమంటే వెలుగు, ప్రియమైన వర్లారా, వెలుగు విజయానికి సూచన అయితే వెలుగు అదృష్టానికి కూడా సూచన. ఇక్కడేమో విజయానికి సూచన అని చెప్పుకున్నాం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనాన్ని గమనిస్తే, నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను, వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా నాకు చీకటి కలిగెను. ఏమండి, అంటే నాకు ఒక అదృష్టం కలుగుతుందా నేను అనుకున్నాను. ఏ అదృష్టం? వెలుగు అనేటువంటి అదృష్టం. కానీ అది నాకు దొరకలేదు. ఆ శ్రమలన్నీ అందుకే వచ్చాయి, కష్టాలన్నీ అందుకే వచ్చాయి, ఇబ్బందులన్నీ అందుకే వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనం ఒక్కసారి కొంచెం ముందుకు వెళ్తే 119వ కీర్తన 105వ వచనం ఏమంటాడంటే, దారి చూపేది వెలుగు. యెషయా గ్రంథం 49:6లో విడుదల కలిగించేది వెలుగు. భూదిగంతముల వరకు నేను రక్షణకు సాధనమొగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఏమండి, విడుదల, రక్షణకు సాధనంగా ప్రభువుని మన కొరకు ఆయన ప్రసాదించారు. అందుకని నేను లోకమునకు వెలుగై ఉన్నాను, లోకములోనికి వెలుగుగా వచ్చారు. నన్ను నమ్మిన బిడ్డలుగా, మీరు విశ్వాసులుగా మీరు కూడా వెలుగుగా ఉండండి అనే మాట ఒక హెచ్చరిక అనుకుందాం, ఆజ్ఞ అనుకుందాం, ఉపదేశం అనుకుందాం, బోధ అనుకుందాం, ఏదైనా కానివ్వండి, ఎలాగైనా తీసుకోండి. ఆయనను వెంబడించేవారు అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వెలుగును, నీ సత్యము ఇమిత్ అనేటువంటి హీబ్రూ పదంతో సత్యం అనే పదాన్ని వాడారు. ఫెయిత్ఫుల్, రైట్, ష్యూర్, ట్రూ, ఇన్ని మాటలు దానికి అర్థాలుగా ఉన్నాయండి. విశ్వాసం, తిన్ననగా ఉండటం, అలాగే అవుతుంది అంతే, వాస్తవం, నిజం, ఇన్ని అర్థాలు. అందుకని హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించండి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఏమి లేదటండి, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించండి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. జాగ్రత్త. ఒకవేళ ఈ సత్యము అనేది మన జీవితాల్లో లేకపోతే, లేకపోతే ఈ వెలుగు సత్యము అనేది మన జీవితాల్లో మనం కనపరచలేకపోతే, కలిగి ఉండి వాటిని కనపరచలేకపోతే ఆయన మనతో వ్యాజ్యమాడతాడేమో. నేను ఇలా ఉండడానికే కదా మిమ్మల్ని పిలుచుకున్నాను, లోకంలో ఎంతోమంది ఉండగా నేను మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నాను? ఇలా ఉండాలని కదా. కానీ మీరు ఎందుకు అలా ఉండలేకపోతున్నారు? ఏమండి, దేవుని బాధ పెట్టే పరిస్థితి, దేవుడు మనతో ఆర్గ్యూ చేసే పరిస్థితి ఒకవేళ మనం తెస్తున్నామేమో. ఆర్గ్యుమెంట్ వల్ల ఫలితం ఉండదండి, ఎందుకంటే మన దగ్గర సమాధానం లేదు కదా. ఆర్గ్యుమెంట్ వచ్చింది, మనం సరైన సమాధానం చెప్తే ఆర్గ్యుమెంట్ అక్కడితో ఆగుతుంది, కానీ లేదు కదా మన దగ్గర. కనుక పనిష్మెంటే ఉంటుంది, మనం మర్చిపోవడానికి వీల్లేదు. సత్యము నీతి అనే దానిని మనం అనుసరించకపోతే ఆయన బిడ్డలుగా ఉండలేము. ఆయన బిడ్డలుగా ఉండాలంటే ఒకే ఒక మార్గం, సత్యము నీతి. ఈ వెలుగు, సత్యం, నీతి అనేది మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం చూస్తే చివరి భాగం, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా అన్నారు. దేవుడని యెహోవాను ప్రార్థించడం మానం, భక్తి వదులుకోం, గుడికి వెళ్ళటం మానం. కానీ ఈ నీతి సత్యం అనేది మన జీవితాల్లో కనపరచడానికి, ప్రదర్శించడానికి ఒక అడుగు వెనక్కేస్తాం. కొన్నిసార్లు పూర్తిగా వెనకబడిపోయి ఉంటాం కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక సత్యంతో నడవటం అంటే ఏంటి? సత్యంతో జీవించడం అంటే ఏంటి? దేవుడైనటువంటి యెహోవా, మన రక్షకుడైన యేసయ్య ఏ స్టాండర్డ్తో ఉన్నారో ఆ స్టాండర్డ్ మనం మెయింటైన్ చేయాలి. ఏ స్టాండర్డ్తో ఉన్నారో ఆ స్టాండర్డ్ మనం మెయింటైన్ చేయాలి.
ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా అది ఏ స్టాండర్డ్ అనేదాన్ని మనం వెతుకుతాం కదండి, తప్పకుండా వెతుకుతాం. ఐఎస్ఐ సింబల్ ఉందా, ఆగ్మార్క్ ఉందా, లేకపోతే ఈ కొన్ని స్టాండర్డ్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన స్టాండర్డ్ గవర్నమెంట్ తయారు చేసిన ఆ ప్రకారంగా ఉందా లేదా అనేది మనం చూసుకుంటాం, ఉందా లేదని చూసుకుంటాం. చివరికి ప్రయాణం చేసేటప్పుడు తల మీద పెట్టుకునే హెల్మెట్ కూడా ఒక స్టాండర్డ్. అలాగే బంగారం కొనాలి అని బంగారం షాప్కి వెళితే అక్కడ కూడా ఒక స్టాండర్డ్ ఉంటుందండి. కేడిఎం అనే మాట అక్కడ దాని వెనకాల ఎక్కడైనా కేడిఎం 99.99 అని ఏమైనా ముద్ర వేశాడా లేదా తప్పకుండా చూస్తాం. అన్ని విషయాల్లో కూడా ఒక స్టాండర్డ్ మనకి కావాలి. కానీ మన విషయంలో మనకి స్టాండర్డ్ వద్దండి, స్టాండర్డ్ కావాలి. అందుకని సత్యంతో నీతితో మనం జీవించడం అంటే ఆయన స్టాండర్డ్ను కలిగి ఉండాలి అనే దాని మీద ఎప్పుడు కూడా మనం ఫోకస్ చేయాలి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయాన్ని చదువుతుంటే అప్పుడు పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ సత్యంతోనూ అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడుగా నొకడు నీకు ఉండక మానుడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచుము. దావీదు ప్రార్థన. అయ్యా, నువ్వు అన్నట్టుగా నీ స్టాండర్డ్లో ఉండే ప్రయత్నం నేను చేశాను. నా తర్వాత వచ్చేటువంటి తరాలు అలాగ ఉంటాయని మీరు వాగ్దానం చేశారు కదా, దాన్ని వాళ్ళు మీరు స్థిరపరచాలి. ఎస్ అన్నారైనా, కానీ సొలొమోన్ దగ్గర ఫెయిల్ అయిపోయాడు. అంచేత రాజ్యం 2గా విభాగింపబడింది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక సత్యం అనేది ఒక వ్యక్తి మాటకు కొలమానం. ప్రియులారా, మికాయా, యెహోషాపాతు వీరి గురించి, మికాయా ప్రవక్త, యెహోషాపాతు రాజుగారు. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనిస్తే ఈ యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాడు. వెళితే విజయం పొందుతామా లేదా అని మిగతా వారితో సమాలోచన చేస్తున్నాడు. అక్కడ కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ రాజుకు అనుకూలంగా ప్రవచనాలు చెప్తున్నారు. వెళ్ళొచ్చు, వెళితే యుద్ధంలో జయం నువ్వే సాధిస్తావని. ఈయనకి ఇంకా అనుమానం. మికాయా అనే ఒక ఆయన ఉన్నాడు. అతను ఎప్పుడు కూడా నా గురించి మంచి మాట చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్తాడని నేను అనుకోవట్లేదు. అయినా సరే ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఎందుకు మంచి మాట చెప్పలేదు? ఎందుకు మంచి మాట నీ గురించి పలకలేకపోయాడు? యెహోషాపాతు గురించి మికాయా ఎందుకు పలకలేకపోయాడు? యెహోషాపాతు అంటాడు, అందుకు రాజు నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసిందిగా నిన్ను ఎన్ని మారులు నీతో చెప్పాను. అంటే రాజుగారు ఏమనుకుంటున్నాడు? నేను వెళుతుంది కరెక్టే, నువ్వు వెళుతుంది కరెక్ట్ అని మికాయా చెప్పాలి. చెప్పి రాజును సంతోషపరచాలి, రాజును ప్రోత్సాహపరచాలి, రాజును ముందుకు నడిపించాలి. కానీ అక్కడ వాటం ఎదురు చూస్తుంది కదా, అక్కడ నువ్వు పడిపోవటం ఎదురుగా కనపడుతుంది కదా. అబద్ధానికి చెప్తాడు ఈయన. చివరికి చెంప మీద కొట్టినట్టుగా కూడా మనం చూస్తామండి. తర్వాత వచ్చిన చదివితే ఏమండి, ఒక వ్యక్తి యొక్క మాటకు ఈ సత్యం అనేది కొలమానం అయితే ఒకరి పనితీరుకు కూడా ఇది కరెక్ట్గా చూపించేటువంటి పదం అండి సత్యం అనేది. యోహాను 2:14 అందుకు ఆ మనుషులు ఆమెతో, యెహోషువ గ్రంథం, యోహాను అన్నాను కదండి, నన్ను మన్నించండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో అందుకు ఆ మనుషులు ఆమెతో, అంటే రాహాబుతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి. సత్యానికి ఎంత విలువ ఉందో చూడండి, సత్యానికి ఎంత గొప్పతనం ఉందో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓటమిలో శత్రువు విజయం పొందుతాడు, దేవుడు విడిచి పెట్టాడు అని మనం అనుకుంటాం కొన్నిసార్లు. ఎందుకని యోహాను 3:20 ఏమంటారంటే, చీకటిని ప్రేమించేవారు వెలుగునొద్దకు రారు. లోకము చీకటి మాత్రమే కాదు, ఏమండి, మోసం కూడా అది జనాలకి ఇష్టం. చీకటి ఇష్టం, మోసం ఇష్టం. ఎందుకంటే ఈ సత్యం నీతి అనేది
కష్టంగా ఉంటుంది, కంటికి పులుసులాగా ఉంటుంది, అది పొగలాగా ఉంటుంది, కంటికి నాసికా రంధ్రాలకు పొగలాగా ఉంటుంది. అంచేత ఎవరు దానిని ఇష్టపడరు. అందుకనే మార్క్ ట్వైన్ అయినటువంటి రచయిత గురించి మనకు తెలుసు కదండి, చాలాసార్లు ఆ పేరు మనం వినే ఉంటాం. ఆయన ఏమన్నాడంటే, అబద్ధం లోకమంతా చుట్టూ వస్తుంది, సత్యం మన బూట్లో దాక్కుని ఉంటుంది అన్నాడు ఆయన. షూ ఉంటుంది కదండి, షూలో దాక్కుని ఉంటుందంట సత్యం. అబద్ధం లోకమంతా చుట్టూ వస్తుందట. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క వెలుగు సత్యం, అది మనల్ని నడిపించేది, కాపాడేది. దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఏమండి, అందుకని యోహాను 17:17 ప్రభువు మాట ఏంటంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము. ఏది సత్యం? నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఎప్పుడైతే ఒక సత్యాన్ని మనం కలిగి ఉంటామో, ఈ సత్యం మనల్ని దేవుని దగ్గర నడిపిస్తుంది. మనం ఏం ప్రాకులాడకర్లా, ప్రయత్నం చేయకల. మన జీవితంలో సత్యం అనే దానిని మనం నిలబెట్టుకుంటే, కలిగి ఉంటే, అదే మనల్ని దేవుని దగ్గర నడిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాస్పోర్ట్ లాంటిది, వీసా వంటిది. పాస్పోర్ట్ వెళ్ళడానికి, వీసా అక్కడ ఉండడానికి. ఈ సత్యం అనేది అంతగా మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మరి దీనికి పెట్టుబడి ఏంటంటే భక్తి ప్రార్థనే. ఈ భక్తి ప్రార్థన పెట్టుబడిగా పెట్టి సత్యాన్ని కలిగి ఉంటే, అదే పాస్పోర్ట్ లాగా, వీసాలాగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి, వెళ్ళిన తర్వాత అక్కడ ఉండడానికి మనకి ఒక గొప్ప ఆధారంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తంలో మనం ఉంటే ఆయన సన్నిధిలో నిత్యం ఉంటాం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఈరోజు మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు ప్రభు మీకు హృదయపూర్వకమైన వందనాలు. ఆయన విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము బదులుపరుచుకొని, ప్రభా, ఈ వెలుగు సత్యము అనేవి, మీ వెలుగు మీ సత్యం అనేవి మా జీవితాలకు ఎంత అవసరమో గ్రహించగలిగే అవకాశం మాకు ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో బదులుపరుచుకొని ఎన్నటెన్నటికీ అలాగూ జీవించగలిగే కృపాశక్తి మాకు దయచేయండి. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించండి నాయన. బిడ్డల పరీక్షల సమయంలో ఉన్నారు, తెలివితో జ్ఞానంతో జ్ఞాపశక్తితో నింపండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. వారు రాస్తున్నటువంటి పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి, విజయాన్ని పొందడానికి మీరే వారికి మార్గం సరళం చేయి. వారు నీ మీద ఆధారపడి ఉండాలి, బలహీనతలు ఎదురుకాకుండా కాపాడు. మంచి ఫలితాలతో వారిని సంతృప్తిపరచు నాయన. అలాగే నూతనమైన తరగతుల్లోకి వెళ్ళడానికి వారు సిద్ధపడుతూ ఉండగా అందుకు తగిన మార్గాన్ని మీరు సరళం చేసి పెట్టుకుని ప్రార్థన చేసుకో. విదేశాల్లో ఉండి బిడ్డలను దీవించు, వారి కుటుంబాలను ఆశీర్వదించు, వారికి చదువులు ఉద్యోగాల్లో కూడా తోడుగా నడిపించు. మా ప్రియుల యొక్క ప్రతి పనిలో సహాయం చేయి. అది ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, వృత్తి ఏదైనా కావచ్చు, ఇంటి పనులు ఏదైనా కావచ్చు, వాటన్నింటిలో కూడా తోడుగా నడిపించు. అది చెడ్డ బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాప్యులను వారిని దీవించండి ప్రభువా. ఈ వేసవి ప్రారంభ దినాల్లో ఉన్నాం నాయన. ఈ ఎండ తీవ్రత పెరుగుతున్నప్పుడు కలిగే రుగ్మతలు, బలహీనతలు మీకు తెలుసు, వాటన్నిటి నుంచి దూరంగా ఉంచు. మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించండి. అధికారులు, నాయకులందరూ కూడా ఆశీర్వదించండి తండ్రి. మా కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ప్రసాదించమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సాధులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.